సో, మనం ప్రీవియస్‌లీ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్‌లో పాసివ్ ఫుట్ ప్రింటింగ్ అంటే ఏంది? యాక్టివ్ ఫుట్ ప్రింటింగ్ అంటే ఏందో జూషినాం. రైట్? సో, పాసివ్ అంటే నథింగ్ బట్ విక్టిమ్‌తోని వితౌట్ డైరెక్ట్ ఇంటరాక్షన్ గాకుండా ఓపెన్ సోర్స్‌గా ఏదైతే అవైలబుల్ డేటా ఉంటదో అది కలెక్ట్ జేషుడు. వేరేజ్ యాక్టివ్ ఫుట్ ప్రింటింగ్ వచ్చేసి మనం డైరెక్ట్‌గా విక్టిమ్‌తోని ఏదన్నా మాట్లాడి గాని, లేకపోతే విక్టిమ్‌తోని ఏదన్నా చేపిచ్చి గాని, సో, అతని ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నాడు. అది యాక్టివ్ ఫుట్ ప్రింటింగ్. సో, మనం ప్రీవియస్‌లీ ఫుట్ ప్రింటింగ్ త్రూ సెర్చ్ ఇంజిన్స్ చూసినాం. లైక్ అడ్వాన్స్ గూగుల్ డార్కింగ్ యూజ్ చేసుకొని, లేదా గూగుల్ హ్యాకింగ్ డేటాబేస్ యూజ్ చేసుకొని, సో, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చో అయితే చూసినాం అన్నమాట. సో, ప్రెజెంట్ మనం సోషల్ మీడియా నుంచెల్లి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చో చూద్దాం. ఓకే. మనకి 3 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఇందులో నేర్చుకుంటాం. సో, ఫస్ట్ అందులో ఏందంటే సోషల్ మీడియా సైట్స్. సో, మనందరికీ తెలుసు సోషల్ మీడియా సైట్స్‌లో చాలా మంది చాలా థింగ్స్ అయితే పోస్ట్ చేస్తా ఉంటారు. మోస్ట్‌లీ వాళ్ళ బర్త్‌డే గాని, లేకపోతే వాళ్ళు ఇన్ కేస్ హ్యాకర్ ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని, రైట్? వాళ్ళని ఫాలో అయితుండనుకో, ఇన్ కేస్ వాళ్ళ బర్త్‌డే వచ్చిందనుకో, బర్త్‌డే పోస్ట్ చేస్తారు. లేకపోతే జనరల్‌గా ఇన్‌స్టాగ్రామ్ బయోలోనే వాళ్ళు కేక్ డే అని, బర్త్‌డే అని, లైక్ వాళ్ళ బర్త్ డేట్ కూడా పెడతా ఉంటారనమాట. సో, కొందరు ఫుల్ నేమ్స్ కూడా. సో, ఇట్లాంటి థింగ్స్ అనేది మనకి సోషల్ మీడియా సైట్స్ నుంచెల్లి దొరుకుతా ఉంటాయి. లైక్ వాళ్ళ లొకేషన్ గాని, రైట్? సో, ఇమేజెస్ ఉంటాయి వాళ్ళ ఇంటి దగ్గర గాని, లేకపోతే ఇమేజెస్ లోపల మెటా డేటా ఉంటది. సో, ఆ మెటా డేటా లోపల ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకొచ్చు. సో, అట్లాంటి థింగ్స్ అన్నీ మనకు సోషల్ మీడియా సైట్స్ నుంచెల్లి మనకు దొరుకుతాయన్నమాట. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి జాబ్ సైట్స్. సో, జాబ్ సైట్స్ ఏందంటే మనం పర్టిక్యులర్ టార్గెట్ కంపెనీ తీసుకున్నామనుకో, సో, వాళ్ళు ఏదన్నా జాబ్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ సో, వాళ్ళకి పర్టిక్యులర్ రిక్వైర్‌మెంట్ జాబ్ రోల్ రిక్వైర్‌మెంట్ అయితే ఉంది అనుకుందాం. సో, అక్కడ వాళ్ళు యూజ్ చేసే ప్రాజెక్ట్‌కి ఏ టెక్నాలజీ వాడుతున్నారో, సో, అట్లాంటి డీటెయిల్స్ మనం ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. రైట్. లాస్ట్‌లీ మనకి కొన్ని టూల్స్ కూడా ఉన్నాయి. సో, ఈ క్లాస్‌లో కొంచెం ప్రాక్టికల్ టూల్స్ గురించి ఎట్లా యుటిలైజ్ చేయాలో చూద్దామన్నమాట. ఓకే. సో, ఫస్ట్ సోషల్ మీడియా సైట్స్‌కొద్దాం. సోషల్ మీడియా సైట్స్‌లో మనకి మెయిన్ 4 ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఇంకా చాలానే ఉంటాయి. బట్ ఎక్కువ యూసేజ్ చేసేదైతే ఇవి అన్నమాట. సో, అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఉంటది. రైట్. తర్వాత ట్విట్టర్ గూడా చాలా మంది వాడతారు. అండ్ వేరస్ ఫోర్త్ థింగ్ వచ్చేసి రెడ్డిట్. మనకి సోషల్ మీడియా అనంగానే ఇంకోటి గూడా తీసుకోవచ్చు మనం. సో, ఎవరైతే లైక్ మనలాగా యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయో, సో, వాళ్ళ డీటెయిల్స్ కూడా మనం గ్యాదర్ చేయొచ్చు యూట్యూబ్ నుంచెల్లి. రైట్. సో, యూట్యూబ్ నుంచెల్లి కాంటాక్ట్ ఈమెయిల్స్ గానీ, రైట్? అట్లాంటి థింగ్స్ అనేవి మనం గ్యాదర్ చేయొచ్చన్నమాట. ఓకే. సో, ఫస్ట్ జనరల్‌గా సోషల్ మీడియా ఓపెన్ చేసి చూద్దాం. ఓకే. సో, ఫేస్‌బుక్కే పోయి చూద్దాం మనం. మేబీ లాగిన్ చేయాలనుకుంటా కదా! ఇప్పుడు ప్రెజెంట్ ఫేస్‌బుక్‌కి. ఓకే. సో, ఫేస్‌బుక్ మీరు ఫిగర్ ఔట్ చేయండి. సో, మనం ఏం చేద్దామంటే ఓకే. సో, ఏం చేద్దామంటే ఇన్‌స్టాగ్రామ్ ఎళ్దాం. సో, రైట్ మన అఫీషియల్ పేజ్ ఇది. ఓకే. ప్రొఫైల్‌కొద్దాం. రైట్. ఓకే. రైట్. సో, ఇక్కడ సెర్చ్‌లో మనం ఎవరైనా ప్రొఫైల్ నేమ్ తెలిసిందనుకోండి, వాళ్ళ గురించి మనం సెర్చ్ చేసి ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇన్ కేస్ మనకి ఎట్లాంటి డీటెయిల్స్ కావాలంటే ఫుల్ నేమ్ ఒకటి, ప్లస్ వాళ్ళ ఫోటో ఉంటే ఐడెంటిటీ కోసం అదుంటే మనం గుర్తు అనేది చేయొచ్చనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా నేమ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సంజయ్ అని ఒక నేమ్ తీసుకుందాం. ఓకే. సో, సంజయ్ అని కొట్టేసి సింపుల్‌గా కొడదాం. ఓకే. ఇందులో ఫస్ట్ రిజల్టే తీసుకుందాం. ఓకే. ఇతని బయోలో అయితే ఏం లేదు. సో, కొందరికి ఫాలో చేస్తే బయో కనిపిస్తది. రైట్. సో, ప్రైవేట్ అకౌంట్‌లో. సో, ఇంకేదన్నా రిజల్ట్ కొడదాం. సాయిరామ్ అని కొట్టి చూద్దాం. ఓకే. సో, రాండమ్‌గా తీసుకుంటున్నా నేను. రైట్. సో, ఇక్కడ సాయిరామ్ యూట్యూబర్ అంట. రైట్. యూట్యూబ్ 90,000 ప్లస్ ఉంది. అండ్ సమ్ కంపెనీ వెబ్‌సైట్ అయితే ఉంది ఇతనిది. ఓకే. రైట్. మేబీ ఇతని వెబ్‌సైట్ కావచ్చు. లేకపోతే ఇతను ప్రమోట్ చేసే వెబ్‌సైట్ కావచ్చు. సో, మనం ఫర్దర్‌గా కొంచెం డిగ్ చేసినామనుకో మనకు తెలుస్తది. ఆ పర్టిక్యులర్ పర్సన్ గురించి. సో, ఇది రాండమ్‌గా తీసుకుంటున్నా. మీరు ఇన్ కేస్ ఏదైనా పర్టిక్యులర్ టార్గెట్ మీద ఫిక్స్ చేసినామనుకో, సో, ఆ పర్టిక్యులర్ టార్గెట్ మీద మీరు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇతని గురించి మనకి ఏమేమి తెలుసు అంటే లైక్ ఫోటోస్ ఉన్నాయి కొన్ని ఓపెన్‌గా. ఎందుకంటే పబ్లిక్ ఇన్‌ఫ్లుయెన్సర్ కాబట్టి ఫోటోస్ అయితే డైరెక్ట్‌గా ఓపెన్ పెట్టేస్తాడు. ఓకే. యూట్యూబ్ ఉంది అన్నాడు. మనకి యూట్యూబ్ లింక్ అయితే లేదు ఇక్కడ మరి. రైట్. సో, ఇతని యూట్యూబ్ ఛానెల్ మేబీ ఇది యూజర్ నేమ్ గదా! సో, ఇతని మీద రాండమ్‌గా తీసుకుంటున్నా ఇది. సో, ఎవరికీ షేర్ చేయకండి. షేర్ చేస్తే ఇల్లీగల్ అయిపోతది మనకి. ఓకే. సో, ఇతను పబ్లికల్లీ ఉంది కాబట్టి డేటా ఏం చేస్తున్నా అంటే నేను ఇతని యూజర్ నేమ్ మీద
మనకి ఏమేం ప్రొఫైల్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే. సో, దానికి మనకి ఒక వెబ్‌సైట్ ఉంటది. వాట్ మై నేమ్ వెబ్బా? ఒక్క నిమిషం. వాట్ ఈస్ మై నేమ్ వెబ్ అనుకుంటా. వాట్స్ మై నేమ్ రైట్. వాట్స్ మై నేమ్ రైట్. సో, ఇది వెబ్‌సైట్. సో, ఇక్కడ డిక్లైన్ యాక్సెప్ట్ కుకీస్. సో, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సింపుల్‌గా ఇతని యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఇన్‌స్టాగ్రామ్‌లో దొరికింది నాకు. సో, అది ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి సెర్చ్ చేసి చూద్దాం మనం. ఓకే. సో, ఇక్కడ మనకు కొంచెం మనం హ్యూమనా కాదా వెరిఫికేషన్ గురించి అడుగుతది. సో, అవి ఫిల్ చేద్దాం. సో, కర్టెన్స్ యాహ్! రైట్. ఓకే. సో, ఇక్కడ మనకి 600 థింగ్స్ అయితే ఉన్నాయి. సో, అందులోకించెల్లి ఫైండ్ ఔట్ చేసి మనకి సిమిలర్ యూజర్ నేమ్ ఎక్కడనన్నా ఉందనుకో అది గ్రాబ్ చేసుకొని మనకు చూపిస్తదనమాట. ఓకే. సో, వెయిట్ చేసి చూద్దాం. ఏమన్నా సిమిలర్ ప్రొఫైల్ నేమ్‌తోని ఏమన్నా ఉన్నాయా చెక్ చేద్దాం. రైట్. సో, మనకి ఇన్‌స్టాగ్రామ్‌ది ఉంది అని చూపిస్తుంది. ఆల్రెడీ మనకి ఇన్‌స్టాగ్రామ్‌ది తెలుసు. ఓకే. ఇన్‌స్టాగ్రామ్ కాకుండా మనకి ఇంకేదన్నా ఉందా కావాలి. ఓకే. ఇక్కడ నాటి నర్సింగా ఎవరో సమ్ అదర్ పర్సన్ ఇతనిది ట్యాగ్ చేసిండు చూడండి యూజర్ నేమ్. ఓకే. ఫేస్‌బుక్‌లో. సో, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయ్యే ఉంది కాబట్టి సో దట్ సేమ్ వాడొచ్చు హ్యాండిల్. రైట్. సో, ఇది కూడా ఇన్‌స్టాగ్రామ్. ఓకే. సో, సమ్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి మనకి. బట్ అంత పర్టిక్యులర్‌గా వేరే సైట్స్ నుంచెల్లయితే మనకి ఎగ్జాక్ట్‌గా యూజర్ నేమ్ అయితే రాలేదు. రైట్. ఓకే. సో, వేరేది యూజర్ నేమ్ కొట్టి చూపిస్తా నేను. సో, నాదే తీసుకుందాం. ప్రణయ్113 అని నా ఫేక్‌ది ఉంటది. రైట్. సో, దీని మీద చాలా యూజర్ నేమ్స్ ఉన్నాయి ఇంటర్నెట్‌లో. వీటి మీద ట్రై చేసి చూద్దాం. ఓకే. చేర్స్ కన్ఫర్మ్. ఏదైనా మిస్ అయిపోయినా? రైట్. ఆ! చూస్ ద చేర్స్. ఓకే. చేర్స్. రైట్. సో, సెర్చ్ చేసి చూద్దాం. మనకేమైనా రిజల్ట్ వస్తదా చూద్దాం. ఓకే. సో, ఇక్కడ చూడండి ఒకటి మనకి రిజల్ట్ అయితే వచ్చింది. బ్యాండ్ ల్యాబ్ నుంచెల్లి. ఇంకోటి చెస్.కామ్‌లో గూడా ఉంది. రైట్. సో, అన్నీ నావేనా అంటే కాదు. కొన్ని వేరేవి గూడా వస్తాయి. సో, ఎవరైతే ఈ యూజర్ నేమ్ యూజ్ చేస్తున్నారో సో, వాళ్ళ మీద గూడా రావచ్చు. ఓకే. అండ్ యాహ్! ఇక్కడ డాకర్‌లో ఒకటుంది. ఫ్రెండ్ ఫైండర్ మీద ఒకటుంది. గీతబ్‌లో ఒకటుంది. హ్యాకర్ ఎర్త్‌లో ఒకటుంది. రైట్. సో, సమ్ ఇంటర్నెట్ ఆర్కైవ్‌లో గూడానించెల్లి గూడా ఒకటుందనమాట. సో, మీరిట్లా రాండమ్ యూజర్ నేమ్స్ గూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంకెవరిదన్నా యూజర్ నేమ్ తీసుకుందాం. రైట్. ఇన్‌ఫ్లుయెన్సర్‌ది కాకుండా ఇక్కడ సంజు సాయి అని ఉంది కదా! 29. సో, ట్రై చేసి చూద్దాం మనం ఒకసారి. సో, మేబీ ఇది కొంచెం స్పెసిఫిక్ ఉంది. సో, 29 అని మిగతా వాటిలో పెట్టుండకపోవచ్చు. ఓకే. ట్రై చేసి అయితే చూద్దాం మనం. ఓకే. ఇక్కడ మనకి ఇంకా స్కాన్ అయిపోలేదు. స్టాప్ చేద్దాం స్కాన్‌ని. రీసెర్చ్ చేద్దాం. ఓకే. హ్యాట్స్ క్లిక్ కన్ఫర్మ్. ఇక్కడ చూడండి మనకు గూగుల్‌లో పడుతుంది. రిజల్ట్ ఒకసారి రీలోడ్ చేద్దాం పేజ్‌ని. రైట్. కర్టెన్స్ యాహ్! అయితుంది. ఓకే. సో, కొంచెం యూనిక్ ఉంది కాబట్టి మేబీ రిజల్ట్స్ రాకపోవచ్చు. లెట్స్ చెక్ ఇట్ ఔట్. సో, ఇదే అని కాదు ఇంకా చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. సో, నేను వాటి లిస్ట్ అంతా మనకి రికార్డింగ్స్ పెట్టేటప్పుడు డైరెక్ట్ లింక్స్ అనేవి పెట్టేస్తా. మీరు అవి చెక్‌ఔట్ చేయొచ్చు ఒకసారి. రైట్. మీకు ఈ వెబ్‌సైట్‌లో రిజల్ట్ రాకపోయినా ఇంకా వెబ్‌సైట్స్ ఉంటాయి. ఆ వెబ్‌సైట్‌లో మీకు రిజల్ట్ రావచ్చు. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది. ఆల్రెడీ అదొచ్చేసింది. సో, ఇంటర్నెట్ ఆర్కైవ్‌లో గూడా ఒకటి కనిపించింది. సో, ఇంటర్నెట్ ఆర్కైవ్ అంటే నథింగ్ బట్ సో, పాతయి అన్నట్టు. పాత వెబ్‌సైట్‌లో. కరెంట్‌లీ అవి అవైలబుల్ లేవు అనే వెబ్‌సైట్స్ అన్నమాట. సో, వీటి గురించి ఇంటర్నెట్ ఆర్కైవ్ గురించి మనం తర్వాత డిస్కస్ చేస్తాం.
హ్మ్. సో, టోటల్ రిజల్ట్ వచ్చేదాకా చూద్దాం. ఓకే. సో, మోస్ట్‌లీ కొందరు ఏం చేస్తారంటే ఇన్‌స్టాగ్రామ్‌కి పెట్టుకున్నదే యూజర్ నేమ్ అన్నిట్లో పెట్టుకోవాలి అని చూసుకుంటారు. సో, ఇక్కడ చూడండి డేటింగ్ యాప్‌లో దొరికింది యూజర్ నేమ్. సో, సేమ్ యూజర్ నేమ్ పెట్టిండు. ఓకే. సో, ఇట్లా మనం ఫిగర్ ఔట్ చేయొచ్చు. అతని పర్సనల్ కాబట్టి మనం ఓపెన్ చేస్తలేం అది. ఓకే. రైట్. రైట్. సో, ఇట్లా యూజర్ నేమ్స్‌తోని మనం వేరే అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా? సో, అకౌంట్స్‌కి పోయి కూడా మనం కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఇది పర్సన్‌కనే కాదు కంపెనీకి కూడా వర్క్ అయితది. రైట్. సో, కంపెనీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఉంటాయి. రైట్. సో, ఆ కంపెనీ మీద వేరే సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఏమైనా ఉన్నాయా కూడా మనం ఆ యూజర్ నేమ్ తీసుకొని ఫిగర్ ఔట్ చేయొచ్చనమాట. ఓకే. సో, అట్లా ఇన్‌స్టాగ్రామ్ గాని, ఫేస్‌బుక్ గాని, ట్విట్టర్ గాని, రెడ్డిట్ గాని సో, వీటి అకౌంట్స్ అయితే మనం ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. సో, ఇంకో వెబ్‌సైట్ మనకి ఇట్లాంటిదే సేమ్ వాట్స్ మై నేమ్ లాగానే సోషల్ సెర్చ్ డాట్ ఐఓ అని ఉంటది. సెర్చ్ డాట్ కామ్ అనుకుంటా. సోషల్ సెర్చ్ రైట్. ఓకే. సో, ఇది వెబ్‌సైట్. స్టార్ట్ సెర్చింగ్ యాహ్! సో, ఇక్కడ సింపుల్‌గా సైబర్ బ్లాక్స్ ఇచ్చి చూద్దాం మనం. ఏమైనా రిజల్ట్ వస్తదా లేదా? నేను కూడా ట్రై చేయలేదు. హ్మ్. ఓకే. సో, ఇది కూడా సేమ్ మనకి డిఫరెంట్ సోషల్ మీడియాస్ ఏవైతే ఉంటాయో అందులోకించెల్లి డీటెయిల్స్ గ్యాదర్ చేసుకొని మనకు ప్రొవైడ్ చేస్తదన్నమాట. ఓకే. రైట్. సో, ఎగ్జాక్ట్ రిజల్ట్ రాకపోవచ్చు. సో, ఇక్కడ మన యూట్యూబ్ ఛానెల్ వచ్చింది చూడండి సైబర్ బ్లాక్స్. ఇక్కడ సీటీఎఫ్ టైమ్ ఓఆర్‌జీలో సైబర్ బ్లాక్స్ ఉంది. ఓకే. సో, డిఫరెంట్ వీడియోస్ అయితే మనకి వచ్చినాయి చూడండి ఇక్కడ. రైట్. సో, ఇంకేదైనా పర్టిక్యులర్ యూజర్ నేమ్ తీసుకుందాం ఇందులో గూడా. సో, ఏదన్నా నేమ్ తీసుకుందాం రాండమ్. రామ్ అని తీసుకుందాం. రామ్ ఖన్నా. ఓకే. కొంచెం పెద్దగుంది. ట్రై చేద్దాం. ఏం గాదు. రైట్. ఓకే. సెర్చ్ సెట్టింగ్స్ కదా! అది. యాహ్! రికార్డింగ్ ఆన్ చేసినా. సో, ఇక్కడ రెడ్ ఉందనుకోండి రికార్డింగ్ ఆన్ ఉన్నట్టు. రెడ్ లేకపోతే ఆన్ లేనట్టు. ఓకే. రైట్. సో, అతని మీద సో, అతనికి సిమిలర్ ఈ నేమ్‌తోనే ఉన్న సిమిలర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో, ఎగ్జాక్ట్ రిజల్ట్స్ కాకపోయినా. సో, అందులో ఏమన్నా మనకి కొంచెం డిఫరెన్షియేట్ ఉన్నా మనం అందులో ఫిగర్ ఔట్ చేయనికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. హ్మ్. సో, విఘ్నేష్ ఖన్నా అంట. ఓకే. సో, మనకి అంత అయితే రాలేదు ఇందులో. ఓకే. సో, ఇట్లాంటి వెబ్‌సైట్‌లో నేను ఇంకా 2, 3 లింకులు పంపిస్తా. మీరు అందులోకించెలైతే ట్రై ఔట్ చేసేయండి. ఓకే. రైట్. సో, వీటి గురించి ఇది. ఓకే. డన్. సో, ఇది సోషల్ మీడియా సైట్స్ నుంచెల్లి ఒక పర్టిక్యులర్ యూజర్ నేమ్ తీసుకొని మనం డిఫరెంట్ సోషల్ మీడియా సైట్స్ అయితే ఫైండ్ ఔట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు జాబ్ సైట్స్ మనకి లింక్డ్ఇన్‌లో ఎంప్లాయీ డీటెయిల్స్ కానీ ఒక పర్సన్ ఒక కంపెనీకి వర్క్ చేస్తుండో లేదో అనేది మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు అన్నట్టు. సో, లింక్డ్ఇన్ తీసుకుందాం. రైట్. సో, రాండమ్‌గా ఓపెన్ చేద్దాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను డెలాయిట్ కంపెనీలో ఎంప్లాయీస్ గురించి చూద్దాం అనుకుంటున్నా. రైట్. సో, డెలాయిట్ ఇది. సో, డెలాయిట్‌కి రిలేటెడ్ ఎవరైతే ఉంటారో సో, ఇక్కడ చూడండి హెచ్ఆర్ అనలిస్ట్ అట్ డెలాయిట్ అంట. ఓపెన్ అండ్ ఆల్సో మనకి జాబ్స్ ఏమైతే ఉంటాయో అవి కూడా కనిపిస్తాయి. సో, వాటికి మనం లొకేషన్ బట్టి ఆహ్, లైక్ జాబ్ రిక్వైర్మెంట్ ఏంది? అండ్ వాళ్ళు ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు? అండ్ ఏ లాంగ్వేజెస్ వాళ్ళకి రిక్వైర్డ్ ఉన్నదో సో, ఇట్లాంటి థింగ్స్ అనేవి ఫిగర్ ఔట్ చేయొచ్చనమాట. ఓకే. రైట్. ఓకే. సో, హైరింగ్ టీమ్ అంట. మీట్ ద హైరింగ్ టీమ్. ఓకే. తుషార్ గుండా. సో, ఈస్ వర్కింగ్ యాస్ డెలాయిట్. ఓకే. సో, డైరెక్ట్‌గా ఓపెన్ చేద్దాం ప్రొఫైల్. అండ్ మీరు వీళ్ళని ఏంది అంటే
సో, ఒక ప్రొఫెషనల్ హ్యాకర్ ఎట్లా చేస్తాడు అంటే, చాలా వాటిలో ఫేక్ అకౌంట్స్ ఆల్రెడీ ఉంటాయి. సో, ఫేక్ అకౌంట్స్ అన్నీ లైక్ ఒరిజినల్ అకౌంట్స్ లానే అనిపిస్తాయి. సో, ఆ అకౌంట్స్‌తోని ఏం చేస్తాడంటే, ఎవరైతే టార్గెట్ ఉంటారో వాళ్ళని కనెక్ట్ అయితాడనమాట. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో కనెక్షన్స్ పెంచుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఓకే. సింపుల్‌గా కనెక్ట్ కొడితే ఆటోమేటిక్‌గా యాక్సెప్ట్ చేస్తారు అందరూ. రైట్? రైట్. సో, వన్స్ కనెక్ట్ అయిపోయినామనుకో, మనకి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ వస్తది వాళ్ళ గురించి. రైట్? సో, కొన్ని ఏవైతే హిడెన్ ఉంటాయో, కనెక్ట్ కానప్పుడు కనిపియనియి ఉంటాయో, అవన్నీ మనకు కనిపిస్తాయన్నమాట. ఓకే. సో, ఇట్లా ఇన్‌స్టాగ్రామ్ అయినా సరే, ఫేస్‌బుక్ అయినా సరే, సో, టచ్‌లో ఉంటారన్నమాట. ఇది ఇంటరాక్షన్‌తోని. దీన్ని యాక్టివ్ ఫుట్ ప్రింటింగ్ అని గూడా అంటాం మనం. ఓకే. సో, వాళ్ళ జాబ్ ఎక్స్‌పీరియన్స్ చూడొచ్చు. అండ్ వాళ్ళు లైక్ ఏ రోల్స్ చేసినారో చూడొచ్చు. రైట్? సో, ఇన్ కేస్ హ్యాకర్ ఒక పర్టిక్యులర్ ఎంప్లాయీని టార్గెట్ చేసిండనుకో, రైట్? ఆ పర్టిక్యులర్ ఎంప్లాయీ నుంచెల్లి వాళ్ళ ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తాడో, ఆ కంపెనీకి యాక్సెస్ తెచ్చుకోనికి చూస్తాడు. సో, ఇట్లాంటి థింగ్స్ అన్నీ మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడన్నమాట. రైట్? అండ్ యాహ్! సో, ఇట్లా లింక్డ్ఇన్ సైట్ నుంచెల్లి ఒక పర్సన్ గురించయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకోటేంది అంటే మనకి పర్సన్ యొక్క ఫోటో ఉంది గదా! సో, మనకి జనరల్‌గా అయితే ఒకటి రివర్స్ ఐ అని ఎక్స్‌టెన్షన్ ఉంటది. సో, దీంట్లో లేదు అనుకుంటా. రైట్. నా బ్రేవ్‌లో ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిపోయి ఉంది అది. ఓకే. సో, దీని మీద ఓపెన్ ఇమేజ్ జేయండి. సింపుల్‌గా దీన్ని ఏం చేస్తున్నా అంటే రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉంది గదా! దీని మీద క్లిక్ జేయండి. ఓకే. ఆల్ సెర్చ్ ఇంజిన్స్ కొట్టేసేయండి. సిమిలర్ లైక్ ఆ ఫోటో ఏదైతే ఉందో దానికి సిమిలర్ ఇమేజెస్ ఏమైనా ఉంటే మనకు చూపిస్తదన్నట్టు. ఓకే. సో, టైనీ ఐ అనేది లైక్ ఫోటోస్ ఫైండ్ ఔట్ చేయనీకి. సో, ఇందులో మ్యాచెస్ అంత క్లారిటీ లేదు కాబట్టి ఎగ్జాక్ట్ కాలేదు. సో, వేరే వాటిలో చూసినామనుకో గూగుల్ లెన్స్. సో, గూగుల్ లెన్స్‌లో డైరెక్ట్ మనకి లింక్డ్ఇన్ పేజ్ చూపించింది. సో, మీరు ఇట్లా రాండమ్ ఫోటో ఏదైనా తీసుకొని కూడా మీరు ఫైండ్ ఔట్ చేయొచ్చన్నమాట. ప్రొఫైల్స్. రైట్. ఇందులో మనకేం రాలేదు. సో, సిమిలర్ ఫోటోస్ ఓకే. సో, కొంచెం సిమిలర్ ఉంది గదా! ఫోటో, ఫేస్. మేబీ సేమ్ పర్సన్ కాకపోవచ్చు. నేను గూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నా. రైట్. సో, ఏమన్నా ఇట్లాంటి లైక్ ఫోటోస్ ఏమన్నా ఆన్‌లైన్ ఉంటే కొంచెం సిమిలర్ వేలా అవి అనేవి మనకి రిజల్ట్ లాగా చూపిస్తది. సో, ఆ రిజల్ట్‌తోని గూడా మనం ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే గ్యాదర్ చేసుకోవచ్చన్నమాట. ఓకే. సో, ఇది వన్ ఆఫ్ ద మెథడ్. సో, మీరు ఈ ఎక్స్‌టెన్షన్ కావాలంటే సింపుల్‌గా టైనీ ఐ అని కొట్టండి. ఎక్స్‌టెన్షన్. రైట్. సో, మనకి గూగుల్‌లో దొరుకుతది. అదే గూగుల్ ఇన్ కేస్ మీరు ఫైర్‌ఫాక్స్ వాడితే ఫైర్‌ఫాక్స్‌లో ఉంటది. సింపుల్‌గా యాడ్ టు బ్రేవ్ కొట్టేసేయండి. మనకి ఎక్స్‌టెన్షన్‌లో యాడ్ అయిపోతదనమాట. ఓకే. రైట్. డన్. రైట్. సో, నెక్స్ట్ మీకు నౌకరీ, ఇండీడ్‌లో గూడా సేమ్ జాబ్ పోస్టింగ్స్ ఉంటాయి గదా! సో, అవి గూడా ఒకసారి చూపిస్తా. రైట్. సో, ఏదైనా పర్టిక్యులర్ జాబ్ మనం సెర్చ్ చేసినామనుకోండి. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీయే తీసుకుందాం. డెలాయిటే తీసుకుందాం మనం ఇక్కడ. రైట్. సో, డెలాయిట్‌కి రిలేటెడ్ అండ్ సిటీ తీసుకుందాం. హైదరాబాద్‌లో ఉండేది మనకు గావాలి. ఫైండ్ జాబ్స్ మీద క్లిక్ చేద్దాం. ఓకే. సో, క్లోజ్. సో, డెలాయిట్ మీద ఏం జాబ్స్ ఉన్నాయి కరెంట్‌లీ? లైక్ వాళ్ళకి ఏం పొజిషన్స్ ఓపెన్ ఉన్నాయి? అండ్ మనకి జాబ్ డిస్క్రిప్షన్ చూసినామనుకో వాళ్ళకి ఎట్లాంటి ఎంప్లాయీ కావాలి. రైట్. సో, హ్యాకర్ అప్పుడప్పుడు కొన్ని సార్లు ఏం చేస్తాడంటే స్పై లాగా పోనీకి కూడా సో, ఈ జాబ్ రూల్‌కి అప్లై చేసి సో, నార్మల్ రెగ్యులర్ జాబ్ లాగానే పాస్ అయిపోయి ఎళ్ళిపోతాడన్నమాట. ఓకే. సో, అట్లాంటి థింగ్స్ కూడా అయితాయి. రైట్. అండ్ మనకి కొన్నిట్లో ఏందంటే క్లియర్ లొకేషన్ గూడా ఇస్తారు. అండ్ ఎంప్లాయీ డీటెయిల్స్ కూడా ఇస్తారు. లైక్ సారీ ఎంప్లాయీ అంటున్నా. ఎంప్లాయర్ ఎవరైతే హైర్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తారు కొన్నిట్లలో. సో, నౌకరీ అట్లా వాటిలో కూడా ప్రొవైడ్ చేయొచ్చనమాట. ఓకే. ఇది ఇండీడ్ గదా! రైట్. ఓకే. సో, ఇవి జాబ్ సైట్స్ నుంచెల్లి ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి సో, ఇవి 2 చూసినాం ఆల్రెడీ. అండ్ కొన్ని టూల్స్ ఉన్నాయి మనకి 4 టూల్స్. సో, వీటిని ఎట్లా యుటిలైజ్ చేయాలో చూద్దాం ఇప్పుడు మనం. ఓకే. రైట్. సో, మన లైనక్స్‌కొచ్చేయండి ఫస్ట్. లైనక్స్‌కొచ్చేసి రూట్ టెర్మినల్ ఉంది గదా! అది ఓపెన్ చేయండి. ఓకే. మనల్ని ఇక్కడ పాస్వర్డ్ అడుగుతది. కేఏఎల్ఐ సింపుల్‌గా దాన్ని ఎంటర్ చేసేయండి. రైట్. జూమ్ ఇన్ చేద్దాం. ఓకే. డన్. సో, మనకి డైరెక్ట్‌గా మీరు ఏపీటీ
ఇన్‌స్టాల్ ది హార్వెస్టర్ అని కొట్టండి. ఓకే. సో, క్యాపిటల్ హెచ్ ఉంటది ఈడ. రైట్. సో, ది హార్వెస్టర్ అని కొట్టిర్రనుకో మనకి ఓకే. స్మాల్ హెచ్ అనుకుంటా. రైట్. సో, స్మాల్ హెచ్ ఇది. సో, ఇది కొట్టండి. సో, సింపుల్‌గా ఈ కమాండ్ నేను ఇది మెసేజ్‌లో పెడతా మీకు. ఇన్ కేస్ ఎవరన్నా నాతోని లైవ్‌గా చేస్తుంటే వాళ్ళు ట్రై చేయండి. రైట్. సో, ది హార్వెస్టర్ టూల్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. సో, వన్స్ మనకి హార్వెస్టర్ టూల్ ఇన్‌స్టాల్ అయిపోయినంక సో, మనం సింపుల్‌గా దాన్ని యూజ్ చేసుకోవచ్చనమాట. ది హార్వెస్టర్. ఓకే. సో, హైఫెన్ హెల్ప్ అని కొట్టండి. సో, మనకి హెల్ప్ స్క్రీన్ వస్తది. సో, మనకి లైనక్స్‌లో ఇదొక ప్లస్ పాయింట్ ఏందంటే, సో, ఎనీథింగ్ ఏ టూల్ అయినా లైనక్స్‌లో ఉన్నదనుకో, దానికి హైఫెన్ హెల్ప్ అని కొట్టినామనుకో టూల్ నేమ్ కొట్టేసి, మనకి హెల్ప్ స్క్రీన్ అనేది వస్తదనమాట. సో, దాన్ని చూసి కూడా మనం ఎట్లా ఆపరేట్ చేయాలనేది తెలుసుకోవచ్చు. రైట్. సో, ఇక్కడ హెల్ప్ కొడదాం. ఓకే. ది హార్వెస్టర్ ఇక్కడ క్యాపిటల్ హెచ్ కొట్టేసి ఎంటర్ కొడదాం. రైట్. సో, ఇది మనకి హెల్ప్ స్క్రీన్. సో, ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే యూసేజ్ ఇచ్చినారు చూడండి. సో, ది హార్వెస్టర్ ఇచ్చేసి హైఫెన్ డి అంటే డొమైన్. సో, ఇక్కడ మనం ఏదైతే డొమైన్ టార్గెట్ చేస్తున్నామో మనకి రిజల్ట్ రానికి. సో, ఆ హైఫెన్ డి ఇచ్చేసి డొమైన్ నేమ్ ఇయ్యాలి. అండ్ ఎల్ ఫర్ లిమిట్. లిమిట్ ఏంది అంటే మనకి ఎన్ని రిజల్ట్స్ లిమిట్ రావచ్చు అని అది హైఫెన్ ఎల్ అన్నట్టు. రైట్. సో, ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనకి అంత అవసరం లేవు ఇయి. రైట్. సో, బి సోర్స్. సో, ఈ సోర్స్ ఏందంటే మనం దేంట్లో నుంచెల్లి సెర్చ్ చేయాలి. మనకి సోర్స్‌లో కొన్ని లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి ఇక్కడ. రైట్. సో, ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చనమాట. సో, కొన్నిటికి ఏపీఐ కీస్ కావాలి. సో, అది ఫర్దర్ థింగ్ అన్నట్టు. సో, ప్రెజెంట్ ఒకటి ఏదన్నా తీసుకుందాం. ది హార్వెస్టర్ అని పెట్టేసి ఓకే. సో, హైఫెన్ డి ఇచ్చేసి డొమైన్ నేమ్ ఇయ్యాలి. సో, డొమైన్ నేమ్ ఏదన్నా వెబ్‌సైట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బీబీసీ.కామ్ అని తీసుకుందాం. సో, ఇది మన బీబీసీ ఛానల్ యొక్క వెబ్‌సైట్. మీకు కావాలంటే ఇక్కడ చూపిస్తా. సో, బీబీసీ.కామ్. రైట్. సో, మన ఫేమస్ న్యూస్ ఛానల్ యొక్క వెబ్‌సైట్ అన్నట్టు ఇది. ఓకే. రైట్. సో, ఇచ్చేసి అండ్ మనకి నెక్స్ట్ ఏమున్నాయి ఇక్కడ లిమిట్ ఇద్దాం. సో, లిమిట్ మనకు ఒక 100 రిజల్ట్స్ దాకా కావాలి అనిద్దాం. ఓకే. సో, లిమిట్ సారీ మై బ్యాడ్ 500 సారీ 100 అండ్ హైఫన్ బి ఇచ్చేసి మనం సోర్స్ ఇయ్యాలి. సోర్స్ మనం ఏదన్నా తీసుకోవచ్చు ఇక్కడ. సో, ఏం తీసుకుందాం అంటే డక్ డక్ గో తీసుకుందాం మనం ఇక్కడ. ఓకే. లేకపోతే డీఎన్ఎస్ డంప్‌స్టర్ తీసుకుందాం. సో, ఏది తీసుకున్నా ఏం కాదు. ఒక సోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో, ఇచ్చేసి ఎంటర్ కొడదాం. రైట్. సో, ఇప్పుడు చూద్దాం మనకి ఎట్లాంటి రిజల్ట్స్ వస్తాయో అని ఇక్కడ. రైట్. ఇక్కడ చూడండి మనకి సమ్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. అండ్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మనకి హోస్ట్స్ అయితే 55 ఫౌండ్ అయినాయి. సో, ఇన్ కేస్ మనకి ఏమైనా ఈమెయిల్స్ కూడా ఉన్నాయనుకో అవి కూడా మనకి ఇక్కడ చూపిస్తాదన్నమాట. సో, ఇన్ కేస్ ఐపీస్ కూడా ఏమైనా ఉంటే అవి కూడా చూపిస్తది. ఓకే. సో, ఇది హార్వెస్టర్ టూల్ గురించి. సింపుల్ యూసేజ్ ఉంటది. మీరు ఏదైనా డొమైన్ ఏదైనా పర్టిక్యులర్ వెబ్‌సైట్ మీద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అనుకుంటున్నారనుకో సో, ఆ డొమైన్ నేమ్ ఇచ్చేయండి. అండ్ రిజల్ట్స్ ఎన్ని కావాలో ఇయ్యండి. ప్లస్ హైఫెన్ బి ఇచ్చేసి డీఎన్ఎస్ డంప్‌స్టర్ చేయండి. ఓకే. సో, మీరు సోర్స్‌లో ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. సో, నథింగ్ బట్ మనకి సెర్చ్ ఇంజిన్స్ అన్నట్టు కొన్ని. సో, కొన్ని టూల్స్ అన్నట్టు. రైట్. సో, పర్టిక్యులర్ టూల్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో, మీరు ఏదన్నా మీరు కావాలి అంటే అదర్ థింగ్స్ కూడా ట్రై చేసి చూడండి. ఓకే. రైట్. సో, హోస్ట్స్ అంటే ఏందో నేను కొంచెం ఫర్దర్ క్లాస్‌లో చెప్తా. ప్రెజెంట్ వీటిని కూడా సమ్ అదర్ వెబ్‌సైట్స్ అనుకోండి. ఓకే. రైట్. సో, ఇవన్నీ బీబీసీ.కామ్ మీదనే ఉంటాయి. రైట్. సో, మనకి ఇన్ని హోస్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. రైట్. సెర్చ్ రిజల్ట్స్‌లో 55 అయితే ఫౌండ్ అయినాయి ఔట్ ఆఫ్ 100. సో, ఇది హార్వెస్టర్ టూల్. ఇంకా దీని నుంచెల్లి మనం ఏమేం ఫైండ్ ఔట్ చేయొచ్చు అంటే ఈమెయిల్స్, ఐపీస్. ఓకే. రైట్. సో, యూసేజ్ అయితే ఇది. ఓకే. సో, ఇది క్లియర్ చేద్దాం మనం మళ్ళీ. నెక్స్ట్ టూల్‌కి పోదాం ఇప్పుడు. సో, రికాన్ డాగ్ అని ఒక టూల్ ఉంటది. సో, ఈ రికాన్ డాగ్ టూల్ మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి అంటే మనకి గీతబ్ పేజ్ ఒకటి ఉంటది. రైట్. సో, మనకి జనరల్‌గా టూల్స్ బయటి నుంచెల్లి ఏవైతే లైనక్స్‌లో లేవో బై డిఫాల్ట్ సో, అవి ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే మనకి గీతబ్ ప్లాట్‌ఫార్మ్ అని ఒకటి ఉంటది. ఓకే. సింపుల్‌గా గీతబ్ అని కొట్టేసి మనకి టూల్ నేమ్ ఏదైతే ఉంటదో అది కొట్టేసేయండి. రికాన్ హైఫెన్ డాగ్. ఓకే. సో, కొట్టేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే మోస్ట్‌లీ ఫస్ట్ లింకే వస్తది. ఇన్ కేస్ ఫస్ట్ లింక్ రాకపోతే మీరు నెక్స్ట్ లింక్స్‌కి అయితే పోండి. ఓకే. రైట్. సో, ఓపెన్ చేద్దాం ఫస్ట్ లింక్ ఇక్కడ. సో, ఇది మన గితబ్ రిపోజిటరీ. సో, దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కోడ్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ హెచ్‌టిటిపిఎస్ ఉంటది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మనకు ఒక లింక్ వస్తది. ఓకే. సో, దాన్ని కాపీ చేయండి.
ఇక్కడ నుంచెల్లి. కాపీ చేసినంక మనకి కమాండ్ ఏం కొట్టాలంటే గిట్ క్లోన్ అని కొట్టేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే. మనం ఇందాక లింక్ కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. సో, ఎంటర్ కొడితే ఇక్కడ ఏమైంది అంటే యాక్చువల్‌గా మనకి గిట్ క్లోన్ కొట్టినప్పుడు ఏమైతదంటే మనకి ఏదైతే ఈ ఫైల్స్ ఉన్నాయో ఇక్కడ సో, ఇవన్నీ డౌన్‌లోడ్ అయిపోతాయి అన్నట్టు మనకి. ఓకే. సో, డౌన్‌లోడ్ అయిపోయి ఒక ఫోల్డర్‌లో సేవ్ అయితాయి. సో, ఏ ఫోల్డర్ అంటే దానికి పర్టిక్యులర్ నేమ్ ఉంటది. ఓకే. సో, ఇక్కడ ఏది ఉంటదో డాట్ గిట్ ముందు అది మనకి నేమ్ లాగా సేవ్ అయితది ఫోల్డర్. ఓకే. సో, దీని లోపలికి ఎంటర్ కావాలంటే మనకు తెలిసిన కమాండ్ ఆల్రెడీ సీడీ రెకాన్ డాగ్. కేస్ సెన్సిటివ్ ఇది మర్చిపోకండి అది. రైట్. సో, మనం రెకాన్ డాగ్‌లోకి వచ్చేసినాం. ఎల్ఎస్ కొడతా ఇక్కడ. సో, ఎల్ఎస్ కొడితే మనకి ఫైల్స్ అన్నీ వచ్చేసినాయి చూడండి. రైట్ ఇక్కడ చూడండి. సో, ఈ ఫైల్స్ అన్నీ మనకి ఇక్కడ వచ్చేసినాయి. ఓకే. సో, కొన్ని డాట్ ఉన్నాయి చూడండి. సో, ఇవేంది అంటే హిడెన్ ఫైల్స్ అన్నట్టు. హిడెన్ ఫైల్స్ చూడాలంటే మనకి సింపుల్‌గా ఎల్ఎస్ హైఫన్ ఎల్ఏ కొట్టొచ్చు. ఓకే. కోర్ డాట్ గిట్ ఇగ్నోర్ డాట్ వైట్ సోర్స్. ఓకే. సో, ఇవన్నీ ఇట్లా కనిపిస్తాయి. రైట్. డన్. సో, ఇప్పుడు ఈ ఫైల్‌ని రన్ చేయాలి. సో, ఫైల్‌ని రన్ చేయాలంటే మనకి మెయిన్ థింగ్ ఏందంటే ఆ ఫైల్ ఏ ఎక్స్‌టెన్షన్‌లో ఉందో తెలుసుకోవాలి. ఓకే. సో, ఇక్కడ మనకి సింపుల్‌గా ఏం చేస్తామంటే ఫైల్ ఎక్స్‌టెన్షన్ తెలుసుకోనికి కమాండ్ వచ్చేసి ఫైల్ డాగ్. సో, ఇది మెయిన్‌దన్నట్టు. రైట్. సో, దీని మీద క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. సో, ఇదొక పైథాన్ స్క్రిప్ట్. సో, పైథాన్ స్క్రిప్ట్స్ అన్నీ ఎక్స్‌టెన్షన్ ఏముండాలి? .py ఉండాలి గదా! సో, నేనేం చేస్తున్నా అంటే దీనికి రీనేమ్ ఇస్తున్నా. సో, రీనేమ్ చేయనీకి నేను యూజ్ చేసే కమాండ్ వచ్చేసి ఎంవీ అని కొట్టేసి సో, మూవ్ కమాండే వాడుతున్నా. సో, ఏదైతే డాగ్ ఫైల్ ఉంటదో దాన్ని డాగ్.py చేద్దాం అంటున్నా. ఓకే. సో, ఇచ్చేసి ఎంటర్ కొడుతున్నా. సో, ఎల్ఎస్ కొడదాం ఇప్పుడు మళ్ళీ. సో, డాగ్‌ని డాగ్.py చేసినా. ఓకే. సో, ఇప్పుడు రన్ చేయాలంటే సింపుల్‌గా పైథాన్ స్క్రిప్ట్ కాబట్టి పైథాన్ 3 ఓకే. సో, డాగ్.py అని కొట్టాలి. ఓకే. డైరెక్ట్‌గా మనకి టూల్ అనేది రన్ అయిపోతది. రైట్. సో, ఇది సింపుల్ ప్రాసెస్. సో, ఈ స్టెప్స్ అన్నీ మళ్ళీ రికార్డింగ్‌లో చూడండి మీరు నేనేం చేసినానో. సో, మళ్ళొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఇవి. సో, ఫస్ట్ ఏం చేసామంటే గిట్ క్లోన్ చేసినాం. ఈ గిట్ క్లోన్ చేసి ఏందంటే ఏదైతే ఫైల్స్, ఫోల్డర్స్ ఉంటాయో అవి మనకి మన లోకల్ సిస్టమ్ లోపలికి డౌన్‌లోడ్ అయిపోతాయి అన్నట్టు. రైట్. సో, వన్స్ డౌన్‌లోడ్ అయిపోయినంక ఈ నేమ్‌తోని మనకి ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోతది. రైట్. సో, క్రియేట్ అయినంక ఆ ఫోల్డర్ లోపలికి ఎంటర్ గానికి సీడీ అనే కమాండ్ యూజ్ చేసినా. మనకి ఫోల్డర్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. తర్వాత ఆ ఫోల్డర్ లోపల కంటెంట్ జూడనీకి ఎల్ఎస్ యూజ్ చేసినా. ఓకే. సో, కొన్ని హిడెన్ ఫైల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎల్ఎస్ఎల్ఏ కొట్టేసి ఆ హిడెన్ ఫైల్స్ కూడా మనం చెక్ చేసినాం. రైట్. సో, ఇందులో మనం ఐడెంటిఫై చేయాలి. సో, ఇక్కడ డాగ్ అనేది మెయిన్ ఫోల్డర్. సో, జనరల్‌గా మీకు ఎక్స్‌పీరియన్స్‌తోని వస్తదది. రైట్. సో, ఆ డాగ్ అనేది మనకి ఎక్స్‌టెన్షన్ కనిపిస్తలేదు కాబట్టి నేనేం చేసినా అంటే ఎక్స్‌టెన్షన్ తెలుసుకోనికి సింపుల్‌గా ఫైల్ అనే కమాండ్ యూజ్ చేసినా. ఓకే. సో, ఫైల్ అండ్ ఆ ఫైల్ యొక్క నేమ్ ఇచ్చిన. నేమ్ ఇయంగానే మనకి ఇక్కడ చూడండి పైథాన్ స్క్రిప్ట్ అని ఇచ్చింది. మనకిప్పుడు పైథాన్ ఫైల్ అని తెలుసు కాబట్టి సో, పైథాన్ ఫైల్ రన్ కావాలంటే మనకి .py అనేది ఉండాలి. సో, దాని పర్పస్ నేనేం చేసినా అంటే ఈ డాగ్ అనే దాన్ని డాగ్.py చేసిన. సో, ఏ కమాండ్ యూజ్ చేసినా అంటే దానికి ఎంవీ యూజ్ చేసిన. సో, ఎంవీతోని ఏమైతది జనరల్‌గా మూవ్ అయితది. రైట్. సో, నేనేం చేస్తున్నా అంటే రీనేమ్ చేయనీకి ఈ ఫైల్ నుంచెల్లి ఈ ఫైల్‌కి మూవ్ చేయమంటున్నా. ఓకే. సో, దానివల్ల మనకు డాగ్.py అయింది. అండ్ ఇప్పుడు ఈ డాగ్.py రన్ చేయనీకి మనకి పైథాన్ 3 అనే కమాండ్ యూజ్ చేసిన. పైథాన్ 3 డాగ్.py. సో, మనకి కమాండ్ అయితే రన్ అయిపోయింది. సో, వన్స్ టూల్ రన్ అయినంక మనకి ఈ ఇంటర్‌ఫేస్ వస్తది రెకాన్ డాగ్‌ది. రైట్. సో, ఇందులో సమ్ స్పెషల్ టూల్స్ అయితే ఉంటాయి. రైట్. సో, వీటి గురించి మనం చూద్దాం. ఇప్పుడు మనకు ఒక పోర్ట్ స్కాన్ గురించి, ఎన్ఎస్ లుకప్, సెన్స్ వీటి గురించి చెప్తా నేను ఇన్ డీటెయిల్‌గా. తర్వాత లైక్ స్కానింగ్ ఫేస్‌లో. సో, ప్రెజెంట్ అయితే మనకు కావాల్సింది ఇందులో 9థ్ చూద్దాం. డిటెక్ట్ టెక్నాలజీస్ అని. లేకపోతే ఆల్ కూడా కొట్టొచ్చు మీరు. రైట్. సో, ఫస్ట్ ఏం చేద్దామంటే మనం సెలెక్ట్ చేద్దాం ఏదన్నా ఒకటి. రైట్. సో, ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేద్దాం. నో వరీస్. 0 ఓకే. ఆల్ సెలెక్ట్ అయింది. తర్వాత ఇక్కడ హెల్ప్ కొట్టి చూద్దాం మనకు. ఓకే. సో, మై బ్యాడ్. ఓకే. వన్ బై వన్ పోయి చూద్దాం. రైట్. సో, సెన్సెస్ ఐపీ అడుగుతుంది మనల్ని ఇక్కడ. సో, ఇదే వెబ్‌సైట్ తీసుకుందాం bbc.com. సో, మనకి ఐపీ చెక్ చేయనీకి సింపుల్ ఒక కమాండ్ ఉంటది మనకి. సో, అది చెప్తా ఇక్కడ. సో, పింగ్ అనే కమాండ్ ఉంటది మనకి. పింగ్ ఇచ్చేసి మనం ఇక్కడ సింపుల్‌గా ఇది పేస్ట్ చేయొచ్చు.
రైట్. సో ఏదైతే డొమైన్ నేమ్ ఉందో అది పేస్ట్ చేసిన. పేస్ట్ చేసి ఎంటర్ కొట్టామనుకో మనకి ఐపీ అడ్రెస్ అనేది కనిపిస్తది ఇక్కడ. ఓకే. సో దీన్ని కాపీ చేయండి. ఇక్కడ ఐపీ అడుగుతుంది మనని అది పేస్ట్ చేయండి. ఎంటర్ కొట్టండి. ఓకే. కోడ్‌లో సమ్ ఎర్రర్స్ ఉన్నాయనుకుంటా. రైట్. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం. సో మళ్ళీ 0 ఇద్దాం. అండ్ ఇక్కడ ఐపీ ప్రొవైడ్ చేద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే. వర్క్ అయితుంది. ఓకే. రైట్. సో మనకంత రిజల్ట్స్ అయితే ఏం రాలేదు. ఫైన్. వాలిడ్ కీ రిక్వైర్డ్. అండ్ ఇందులో ఏందంటే కొన్ని ఏపీఐ కీస్ అనేవి మనం పెట్టాలి. రైట్. సో ప్రెజెంట్ మన దగ్గర ఏపీఐ కీస్ అయితే లేవు. ఓకే. దీని గురించి అయితే నేను ఏపీఐ కీస్ ఎట్లా పెట్టాలి ఏంది అనేది నేను తర్వాత చూపిస్తా. సో ప్రెజెంట్ ఇదొక టూల్ మీకు ఇన్‌స్టాలేషన్ అయితే వచ్చు కదా! ఇన్‌స్టాలేషన్ ఎట్లా చేసినానో చూడండి. రైట్. సో తర్వాత మనకి స్కానింగ్ ఫేస్ ఉంటది. అందులో క్లియర్‌గా చెప్తా. ఎందుకంటే మీకు పోర్ట్ స్కాన్ లైక్ హనీ పాట్, సీఎంఎస్ ఇవన్నీ మీకు స్కానింగ్ ఫేస్‌లో వస్తాయన్నమాట. రైట్. సో జనరల్‌గా ఈ టూల్‌తోని ఏందంటే మనం చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయొచ్చు. లైక్ సబ్ డొమైన్స్, డొమైన్స్ అనేటియి. రైట్. సో ఇది ఇట్లా పక్కన పెడదాం. ఓకే. ఇది ఎగ్జిట్ చేసేద్దాం ఇప్పుడు. డన్. రైట్. సో నెక్స్ట్ టూల్ వచ్చేసి మనకి బిల్ సైఫర్ అని ఉంటది. రైట్. సో దీన్ని ఇన్‌స్టాల్ చేయడానికి కూడా మనకి గిటబ్ పేజ్ ఉంటది. రైట్. సో దీనికి నేను లింక్ పెడతా ఇది గిటబ్ పేజ్. ఎందుకంటే ఇది నా దాని లోపల ఉంటది. నా రిపోజిటరీ మీద. బిల్ సైఫర్. ఓకే. రైట్. సో ఇది బిల్ సైఫర్ గిటబ్ పేజ్. సో ఇందులోకించెల్లి కూడా సింపుల్‌గా మీరు కోడ్‌ని కాపీ చేయండి హెచ్‌టిటిపిఎస్‌ని. కాపీ చేసినంక మీరిక్కడ గిట్ క్లోన్ చేయండి. అండ్ మర్చిపోకండి ఈ ఫోల్డర్‌కించెల్లి ఎగ్జిట్ కాండి. ఈ ఫోల్డర్‌కించెల్లి ఎగ్జిట్ కాకపోయారనుకో ఫైల్స్ అన్ని ఈ ఫోల్డర్ లోపడైతాయి. ఓకే. సో బ్యాక్ వచ్చేయండి ఫస్ట్. సీడీ డాట్ డాట్ ఎల్ఎస్ కొట్టండి. రైట్. ఎగ్జిట్ అయిపోయినాం. తర్వాత ఇక్కడ గిట్ క్లోన్ చేయండి ఇప్పుడు. గిట్ క్లోన్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే. సో లింక్ పేస్ట్ చేసినాక ఎంటర్ కొట్టండి. రైట్. మనకి డౌన్‌లోడ్ అయిపోయింది. ఎల్ఎస్ కొడదాం. సో కొత్త ఫోల్డర్ వచ్చింది చూడండి. సో ఈ నేమ్‌తోనే. ఓకే. సో ఇప్పుడు దాని లోపలికి ఎంటర్ కానికి సీడీ బిల్ సైఫర్. రైట్. సో ఇక్కడ ఎల్ఎస్ కొట్టండి మళ్ళీ. సో మనకి పైథాన్ ఫైల్ డైరెక్ట్ ఇచ్చేసిర్రు. ఓకే. అండ్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కొన్ని పేజెస్‌లో సో ఇందాక ఈ పేజ్‌లో చెక్ చేసాం అనుకో మనం కింద. సో మనకి యూసేజ్ అయితే వీడియో ఇచ్చినారు చూడండి. రైట్. సో ఈ వీడియో కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి కొన్నిటికాడ ఇన్‌స్టాలేషన్ కూడా ఇస్తారన్నట్టు. ఇక్కడ డైరెక్ట్ యూసేజ్ ఇచ్చినారు చూడండి. ఓకే. సో కొన్నిటికాడ ఇన్‌స్టాలేషన్ కూడా ఇస్తారు. లైక్ దీనికి ఇన్‌స్టాలేషన్ ఇచ్చినారు. సో అది చెక్ చేసుకోవచ్చు. కిందికొచ్చామనుకో ఇన్‌స్టాల్ అండ్ రన్ ఇన్ లైనక్స్. ఓకే. రైట్. సో ఇవి కమాండ్స్ అన్నట్టు. మనం ఇక్కడ దాకా వచ్చినాం. సీడీ బిల్ సైఫర్ అని. సో నెక్స్ట్ ఈ కమాండ్స్ రన్ చేయాలి. ఓకే. సో నేను ఇక్కడ సింపుల్‌గా కాపీ చేస్తున్నా. సో ఇది ఏం చేస్తుందంటే పిఐపి ఇన్‌స్టాల్ -r రిక్వైర్మెంట్స్.txt. సో పిఐపి అనేది పైథాన్ యొక్క మోడ్యూల్ అన్నట్టు. రైట్. సో ఇది ఏం చేస్తదంటే ఏవైతే మనకి రిక్వైర్మెంట్ మోడ్యూల్స్ ఉంటాయో అవి ఇన్‌స్టాల్ చేస్తదన్నట్టు. సో ఆ రిక్వైర్మెంట్ మోడ్యూల్స్ ఎక్కడున్నాయంటే రిక్వైర్మెంట్స్.txt లోపల ఉన్నాయి. రైట్. దీని లోపల ఉన్నాయి. సో దీని లోపల కంటెంట్ చూపిస్తా ఒకసారి మీకు. సో ఇక్కడ ఎల్ఎస్ కొడదాం. సో ఇది మనకి రిక్వైర్మెంట్.txt. కాపీ చేయండి. సో మనం దీన్ని రీడ్ చేయడానికి మనం సింగిల్‌గా క్యాట్ ఇక్కడ అది పేస్ట్ చేయండి. ఓకే. సో ఈ 3 థింగ్స్ అనేవి మనకి పైథాన్ లోపల రిక్వైర్మెంట్స్ అన్నట్టు. మోడ్యూల్స్ ఇవి కావాలి. ఓకే. సో అవి ఇన్‌స్టాల్ చేయడానికి మనం ఈ కమాండ్ అయితే యూజ్ చేస్తున్నాం. రైట్. సో మనకి ఇక్కడ పిఐపి3 అంటే పైథాన్ 3. పిఐపి అంటే పైథాన్. ఓకే. సో మనకి పైథాన్‌లో 3 వెర్షన్స్ ఉంటాయి. పైథాన్, పైథాన్ 2, పైథాన్ 3. రైట్. సో ఆ కమాండ్ యూజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పైథాన్ 3 బిల్ సైఫర్.py ఈ కమాండ్ యూజ్ చేయండి. సో ఈ కమాండ్ ఏం చేస్తే డైరెక్ట్‌గా మనకి ఫైల్ అనేది రన్ చేస్తది టూల్. రైట్. సో ఇక్కడ చూడండి మనకి డైరెక్ట్‌గా టూల్ అనేది ఇంటర్ఫేస్ ఇట్లా వచ్చేసింది. ఆర్ యూ వాంట్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ వెబ్‌సైట్ ఆర్ ఐపీ అడ్రెస్. ఓకే. సో ఇక్కడ మనకి వెబ్‌సైటా, ఐపీయా అని అడుగుతుంది. సో మనకి వెబ్‌సైట్ అని కొట్టి చూద్దాం. డన్.
సో ఎంటర్ ద వెబ్‌సైట్ అడ్రెస్ అంట. రైట్? సో మనకి వెబ్‌సైట్ అడ్రెస్ నేను ఫర్ ఎగ్జాంపుల్ cyberblocks.info తీసుకుందాం. సో ఇది నా వెబ్‌సైట్. సో ఇచ్చేసి ఎంటర్ కొడుతున్నా. ఎంటర్ కొట్టగానే మనకి ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. సో ఇందులో మనకి ఏం కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెబ్‌సైట్ లోపల ఏమైతే లింక్స్ ఉంటాయో అవన్నీ నాకు కావాలి అనుకున్నా. ఓకే. రైట్? సో సింపుల్‌గా ఆప్షన్ 6 అని కొడుతున్నా. 6 అని కొట్టేసి ఎంటర్ కొడదాం. రైట్? ఇక్కడ చూడండి. సో ఆ వెబ్‌సైట్ లోపల నేను ఏదైతే క్రియేట్ చేసిన వెబ్‌సైట్ ఉంటదో, సో దాని లోపల కొన్ని ష్రింక్ మీ లింక్స్ అండ్ యూట్యూబ్ లింక్స్ అయితే ఉన్నాయి చూడండి. రైట్? సో ఇవన్నీ మనకు చూపించేసింది. అండ్ అమెజాన్‌ది కూడా ఒకటుంది. ప్రొడక్ట్‌ది. ఓకే. సో డూ యూ వాంట్ టు కంటిన్యూ? యెస్ కొడదాం మళ్ళీ. సో మనకి మళ్ళీ అడుగుతుంది వెబ్‌సైటా? ఐపీ అని. సో వేరేది ట్రై చేద్దాం ఇప్పుడు. వెబ్‌సైట్ కొట్టేసి సో ఎంటర్ ద వెబ్‌సైట్ అడ్రెస్ అని ఉంది కదా! సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మళ్ళీ వేరేది ఇద్దాం. bbc.com ఇద్దాం. సో ఏదన్నా తీసుకోవచ్చు వెబ్‌సైట్. నేను రిఫరెన్స్‌కి ఒకటి తీసుకుంటున్నా. రైట్. సో తర్వాత మనకి ఐపీ లొకేటర్ ఉంది. సో ఇది ట్రై చేద్దాం మనం. సో 10 కొడదాం. మేబీ ఐపీ లొకేటర్‌కి ఐపీ అడ్రెస్ ఇయ్యాలేమో. ఓకే. సో ఐపీ అడ్రెస్ ఇయ్యాలి. సో మళ్ళీ ట్రై చేద్దాం ఒకసారి. రైట్. మన బీబీసీకి ఐపీ అడ్రెస్ ఇది. సో ఇక్కడ ఐపీ అని ఇద్దాం. అండ్ ఇక్కడ ఐపీ అడ్రెస్ ప్రొవైడ్ చేద్దాం. రైట్. సో ఇక్కడ ఐపీ లొకేటెడ్ ఆప్షన్ 10. అండ్ ఇక్కడ చూసిర్రనుకో ఈ ఐపీ అడ్రెస్ సిటీ వచ్చేసి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఇచ్చారు. అండ్ పోస్టల్ కోడ్ లైక్ మన పోస్ట్ కోడ్ ఉంటది కదా! అది. అండ్ టైమ్ జోన్ ప్లస్ readme.txt రైట్. సో ఈ డీటెయిల్స్ అయితే మనకు ఐపీ అడ్రెస్ నుంచి వచ్చింది. సో ఏదైనా పర్టిక్యులర్ ఐపీ ఉంటే మీ దగ్గర కూడా సో మీరు ఐపీ లొకేటర్‌తోని ఎగ్జాక్ట్ లొకేషన్ కాకపోయినా సో దగ్గరలో ఉండే లొకేషన్ అయితే మీరు ఫిగర్ ఔట్ చేయొచ్చనమాట. ఓకే. సో అట్లనే మనకి ఇంకా వేరే కూడా ఉంటాయి. సో ఇంకేం తీసుకుందాం. సో ఈమెయిల్ గ్యాదరింగ్ చూద్దాం. రైట్. సో ఆ వెబ్‌సైట్ మీద ఏమైనా ఈమెయిల్స్ ఉన్నాయా లేదా చెక్ చేద్దాం మనం. ఓకే. సో ఇక్కడ మళ్ళీ కంటిన్యూకి యెస్ కొడదాం. సో ఇక్కడ మనకి వెబ్‌సైట్ ఉంది. సో వెబ్‌సైట్ డైరెక్ట్‌గా bbc.com ఇద్దాం. సో ఇది మోస్ట్‌లీ సెక్యూర్ వెబ్‌సైట్ కాబట్టి మనకి అయితే చూపియదు. సారీ ఇక్కడ వెబ్‌సైట్ అని ఇయ్యాలి. ఇక్కడ bbc.com ఓకే. అండ్ మనకి ఈమెయిల్ గ్యాదరింగ్ వచ్చేసి 15 ఉంది. 15 ఇచ్చేసి ఎంటర్ కొడదాం. డూ యూ వాంట్ టు కంటిన్యూ? యెస్ అని కొట్టండి. ఓకే. మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే లెవ్విక్కడ మోడ్యూల్. అదైతే ఇన్‌స్టాల్ చేసుకోవాలి మనం. రైట్. సో ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఇది బ్యాక్ వచ్చేసి పిఐపి ఇన్‌స్టాల్ ఎల్ఐబి కొడదాం. సో కొన్ని సార్లు మనకు పైథాన్‌లో ఇట్లా అయితా ఉంటాయి. పర్టిక్యులర్ థింగ్ అయితే మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నట్టు. సో దాని కమాండ్ ఇట్లా ఇయ్యొచ్చు. లేకపోతే మీరు చాట్‌జీపీటీలో కాపీ పేస్ట్ చేసినా అది ఏదైతే మిస్సింగ్ ఉంటదో అది మనకు ప్రొవైడ్ చేస్తదన్నట్టు. ఓకే. మళ్ళీ ఇప్పుడు టూల్ రన్ చేద్దాం ఇక్కడ. రైట్. సో ఇక్కడ వెబ్‌సైట్ అండ్ మనకి అడ్రెస్ వచ్చేసి bbc.com రైట్. అండ్ 15 ఈమెయిల్ గ్యాదరింగ్. ఓకే. సో ఇంకోటి కూడా లేదు లైవ్ చెక్ అంట. ఓకే. సో పిఐపి ఇన్‌స్టాల్ లైబ్రరీ.చెక్. ఓకే. సో మనకి ఎగ్జాక్ట్ మోడ్యూల్ నేమ్ తెలవదు. సో ఏం చేద్దామంటే దీన్ని సింపుల్‌గా కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఏదైనా ఏఐని అడుగుతా. ఓకే. బ్రో ఎలా ఎగ్జిట్ అవుతున్నావు? యాహ్! ఎగ్జిట్ గానీకి మీరు కంట్రోల్ సి గాని, కంట్రోల్ జెడ్ గాని కొట్టాలి. ఓకే. సో నేను టైప్ చేస్తున్నా కాబట్టి మీకు తెలుస్తలేదనుకుంటా. రైట్. సో సింపుల్‌గా కంట్రోల్ జెడ్ గాని, కంట్రోల్ సి గాని కొడితే సరిపోతది. ఓకే. సో మనకి సో ఇక్కడ ఉంది చూడండి. పిఐపి ఇన్‌స్టాల్ లైవ్.చెక్ సొల్యూషన్ ఇన్‌స్టాల్ ఇట్ యూజింగ్ ఓకే. బట్ మనకి రాలే అనుకుంటా కదా! లైవ్ చెక్ చేస్తే. ఇంకోసారి ట్రై చేద్దాం. ఓకే. కుడ్ నాట్ ఫైండ్ ద వెర్షన్ దట్ సాటిస్ఫైస్ కాపీ అండ్ పేస్ట్. సో మోస్ట్‌లీ నేను చాట్‌జీపీటీ ప్రిఫర్ చేస్తా మీకు. ఇన్ కేస్ మీకు అదుంటే.
ఓకే. వెబ్‌సైట్ bbc.com 15 ఈమెయిల్ గ్యాదరింగ్. ఓకే. ఇంకా ఇన్‌స్టాల్ కాలే మనకి. ఆ! ఓకే. రైట్. సో, మనకి కొన్ని మోడ్యూల్స్ అయితే ఇలా కనిపిస్తలేవు. సో, మీరు చాట్‌జీపీటీని అడగండి. అదైతే పర్ఫెక్ట్ రిజల్ట్ ఇస్తది. నా దగ్గర ప్రెజెంట్ డైలీ ఫ్రీ ట్రయల్ అయిపోయింది చాట్‌జీపీటీది. ఓకే. రైట్. క్లియర్ చేద్దాం ఇది. డన్. సో, అదే కాకుండా మనకి ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో, కొన్ని మోడ్యూల్స్ ఏందంటే మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. పైథాన్ టూల్ కాబట్టి. సో, అండ్ ఇది నా ఫ్రెష్ మెషిన్ కాబట్టి మనకి అన్ని మోడ్యూల్స్ అడుగుతుంది. సో, మీరు జనరల్‌గా వన్ బై వన్ మీరు ఒక్కొక్క టూల్ ఇన్‌స్టాల్ చేస్తా ఉంటే నెక్స్ట్ టైమ్‌కి మీకు అది ఆ మోడ్యూల్ అనేది మళ్ళీ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. .com రైట్. సో, ఇక్కడ మనకి రోబోట్.టీఎక్స్‌టీ ఉందా లేదా చూద్దాం. సో, రోబోట్.టీఎక్స్‌టీ అంటే ఏంది అంటే ఇదొక లైక్ పాత్‌లో ఉంటది వెబ్‌సైట్ లోపల. సో, ఇదేం చేస్తదంటే వేరే థింగ్స్‌కి పాయింట్ ఔట్ చేస్తదనమాట. రైట్. సో, వెబ్‌సైట్ లోపల ఏమన్నా వేరే డేటా ఏమన్నా పాత్స్ ఉంటే వాటికి పాయింట్ ఔట్ చేస్తది. రైట్. సింపుల్‌గా ఇక్కడ 12 క్లిక్ చేద్దాం. రైట్. సో, ఇక్కడ చూడండి మనకు డేటా వచ్చింది. రైట్. సో, ఇవన్నీ పాత్ లోపల అన్నట్టు. దాని లోపల పాత్. సో, డిస్‌అలో ఉందంటే మనకి యాక్సెస్ లేదు అన్నట్టు. సో, ఇది ఓపెన్ చేసినా మనకి యాక్సెస్ అనేది రాదు అని. సైట్ మ్యాప్ అంటే మనం ఆ సైట్ మ్యాప్ చెక్ చేసుకోవచ్చు బీబీసీది. రైట్. అండ్ మనకు అలో ఏవున్నాయో చూద్దాం. యూజర్ ఏజెంట్, డిస్‌అలో, చాట్‌జీపీటీ యూజర్. ఓకే. సో, ఇట్లా కొన్ని రిజల్ట్స్ అయితే వచ్చినాయి చూడండి మనకి. సో, మనం కొన్ని ఫిగర్ ఔట్ కూడా చేయొచ్చు. ఓకే. థింగ్స్ ఇట్లాంటియి వాళ్ళ దాంట్లో మనకి యాక్సెస్ లేకుండా చేసినారు. ఓకే. సో, అట్లాంటివి కూడా చూడొచ్చన్నట్టు రోబోట్.టీఎక్స్‌టీలో. కొన్ని మనకి సైట్ మ్యాప్ కూడా చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లింక్ తీసుకుందాం. సో, కాపీ సెలక్షన్. ఓకే. సో, ఇక్కడ సైట్ మ్యాప్‌లో మనకి వేరే లింక్స్ కూడా కనిపిస్తాయి. సో, అవి కూడా ఓపెన్ చేసి మనం చెక్ చేయొచ్చన్నమాట. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఫైండ్ ఔట్ చేయొచ్చా అని. సో, వీటి గురించి మనం ఇంకా డీటెయిల్‌గా మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఆన్ వెబ్‌సైట్స్ ఉంటది. సో, అందులో చెప్తా. సో, ఈ టూల్స్ అన్నీ మనకి లిమిటెడ్‌గా చెప్తున్నా నేను ఇప్పుడు. ఎందుకు అంటే మనకి డీఎన్ఎస్ ఇంకా రాలేదు. హూయిస్ ఇంకా రాలేదు. సో, వీటి గురించి వచ్చినప్పుడు స్పెసిఫిక్‌గా అవి ఎక్స్‌ప్లెయిన్ చేసి తర్వాత ఈ టూల్స్ వాటికి ఎట్లా యూజ్ చేయాలో చెప్తాం. ఓకే. రైట్. సో, జనరల్‌గా అయితే మీరు ఈ వీడియోలో మీకు టూల్ ఇన్‌స్టాలేషన్ ఎట్లా చేయాలి? అండ్ యూసేజ్ ఎట్లా చేయాలి అనే దాని గురించి చెప్తున్నా. ఓకే. రైట్. సో, ఇది బిల్ సైఫర్ గురించి టూల్. అండ్ లాస్ట్‌లీ మనకి రికాన్ ఎన్‌జీ అని ఉంటది టూల్. సో, ఇది మోస్ట్ పవర్‌ఫుల్ టూల్ అన్నట్టు. సో, ఇందులో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్‌కి చాలా చాలా థింగ్స్ ఉంటాయి. రైట్. సో, ఇది బై డిఫాల్ట్ మీకు లైనక్స్‌లో వచ్చేస్తది. రైట్. సింపుల్‌గా రికాన్ -ఎన్‌జీ అని కొట్టండి. ఎన్‌జీ అని కొట్టంగానే మనకి సిమిలర్‌గా మీరు మెటాస్ప్లాయిట్ వినుంటే సో, అట్లనే ఇది కూడా దీనికి కూడా సెపరేట్ ఇంటర్ఫేస్ అనేది ఉంటదన్నమాట. రైట్. సో, వన్స్ ఇట్లా కొట్టిర్రనుకో మీకు ఈ ఇంటర్ఫేస్ వస్తది. రైట్. సో, ఇంటర్ఫేస్ రాంగానే మనకి యూసేజ్ దీని గురించి యూసేజ్ చూడాలంటే టాబ్ ఉంటది కదా! మనకి కీబోర్డ్‌లో టాబ్. సో, దాని మీద టాబ్ 2 టైమ్స్ కొట్టండి. కొట్టంగానే మనకి కమాండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కనిపిస్తాయి. ఓకే. సో, ఇవన్నీ కమాండ్స్ మనం యూసేజ్ చేసుకోవచ్చు. సో, ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏందంటే మార్కెట్ ప్లేస్. సో, వీటి గురించి ఇన్ డీటెయిల్‌గా తెలవాలి అంటే మనకి సింపుల్‌గా హెల్ప్ కూడా కొట్టొచ్చు మీరు. హెల్ప్ కొడితే డీటెయిల్‌గా ఇస్తది మనకి. ఓకే. రైట్. సో, ఇందులో మనకు గావాల్సింది మార్కెట్ ప్లేస్. సో, మార్కెట్ ప్లేస్‌లో ఏందంటే మనకి కావాల్సిన మోడ్యూల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్‌కి ఏవైతే మోడ్యూల్స్ ఉంటాయో అవన్నీ ఫస్ట్ ఇన్‌స్టాల్ చేయాలి. వన్స్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనం మోడ్యూల్స్‌లో నుంచెల్లి వాటిని రన్ చేయొచ్చనమాట. రైట్. సో, ఇప్పుడు స్పెసిఫిక్‌గా చూపిస్తా ఒకటి మీకు. రైట్. సో, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ సో, ఈ టూల్ గురించి ఇంకొంచెం డీటెయిల్‌గా తర్వాత చెప్తా. సో, ప్రెజెంట్ అయితే మెయిన్ ఆప్షన్స్ చూడండి. మార్కెట్ ప్లేస్. సింపుల్‌గా మార్కెట్ ప్లేస్ అని కొట్టండి. అదే ఓకే. సో, కొట్టేసి స్పేస్ ఇచ్చేసి టాబ్ కొట్టండి 2 టైమ్స్. టాబ్ కొడితే దాంట్లో యూజ్ చేసే కమాండ్స్ కనిపిస్తాయి. రైట్. సో, మనం ఇన్‌స్టాల్ చేయొచ్చు ఇక్కడ. రైట్. లేకపోతే సెర్చ్ చేయొచ్చు ఫస్ట్. సో, ఫస్ట్ సెర్చ్ చేద్దాం ఇక్కడ. సెర్చ్ కొట్టేసి
సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, నాకు డొమైన్ గురించి ఏవైతే ఉంటాయో మోడ్యూల్స్ అవి కావాలి అనుకుంటున్నా. డొమైన్స్ గురించి. ఓకే. లేకపోతే సబ్ డొమైన్స్ గురించి చూద్దాం. సో, సబ్ డొమైన్స్ అంటే ఏందో కూడా తర్వాత చెప్తా నేను. కొడితే వాటికి రిలేటెడ్ రిజల్ట్స్ వస్తాయి మనకి. ఓకే. అండ్ మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. డి అండ్ కే అని. సో, డి ఉంటే ఏందంటే కొన్ని డిపెండెన్సీస్ ఉంటాయి. లైక్ మనం ఇందాక పైథాన్ ఎర్రర్స్ వచ్చినాయి కదా! మోడ్యూల్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి అని. రైట్? సో, అట్లాంటి డిపెండెన్సీస్ కొన్ని ఉంటాయి అన్నట్టు. స్టార్ ఉంటాయి. ఓకే. సో, అవి మనం సెపరేట్‌గా ఎర్రర్ వస్తే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వేరస్ కే ఏందంటే ఏపీఐ కీస్ ఉంటాయి. సో, మనం సెపరేట్ టూల్స్ రన్ చేయనీకి వాళ్ళ వెబ్‌సైట్ యొక్క ఏపీఐ కీస్ ఉంటాయన్నట్టు. కొంచెం లైసెన్స్ టైప్ అయ్యి. అవనే మనం ఇందులో సెట్ చేసుకొని ఉంచాలి. ఈ స్టార్ ఉంటే కేలో. ఓకే. సో, ప్రెజెంట్ అది లేనిది తీసుకుందాం. ఇక్కడ మనకి థ్రెట్ మైనర్ అని ఒకటుంది. రైట్? సో, దీన్ని కాపీ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని ఇన్‌స్టాల్ చేయాలి. ఇన్‌స్టాల్ చేయనీకి మనకి సింపుల్‌గా మార్కెట్ ప్లేస్ అని కొట్టేసి ఓకే. సో, 2 టైమ్స్ టాబ్ కొట్టండి. మనకి ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ వస్తది. మీరు టాబ్ కొట్టినా కొట్టకపోయినా ఏం కాదు. మీకు డైరెక్ట్ కమాండ్ తెలిస్తే. సో, ఇన్ కేస్ మీకు కమాండ్ తెలవకపోతే టాబ్స్ కొట్టండి. ఓకే. సో, ఇన్‌స్టాల్ కొట్టి మనం ఏదైతే మోడ్యూల్ ఇన్‌స్టాల్ చేద్దాం అనుకున్నామో దాన్ని కాపీ పేస్ట్ చేయండి. రైట్? చేసేసి ఎంటర్ కొట్టండి. సో, మోడ్యూల్ అనేది ఇన్‌స్టాల్ అయిపోయింది చూడండి. రైట్? సో, వన్స్ మోడ్యూల్ ఇన్‌స్టాల్ అయిపోయినంక మనం దాన్ని లోడ్ చేయాలన్నట్టు ఇప్పుడు. ఓకే. సో, దానికి సింపుల్‌గా మనకి హెల్ప్ కొట్టినామనుకో ఇక్కడ మనకి మోడ్యూల్ అనేది ఉంటది చూడండి. మోడ్యూల్స్. రైట్? సో, సింపుల్‌గా ఇక్కడి నుంచెల్లి మోడ్యూల్స్ అని కొట్టేసి టాబ్ కొట్టండి ఇక్కడ మళ్ళీ. మనకి ఇక్కడ కనిపిస్తాయి. లోడ్. ఓకే. సో, లోడ్ కొట్టండి. మళ్ళీ టాబ్ కొట్టండి. డైరెక్ట్‌గా మనకి అది వచ్చేసింది. మనకి ఇక్కడ ఒక్కటే ఉంది కాబట్టి ఇది ఒక్కటే డైరెక్ట్ వచ్చేసింది. ఇన్ కేస్ 2 ఉన్నాయనుకో మనకు ఆప్షన్ చూపిస్తదన్నట్టు. ఓకే. సో, అందులోకెంచెలి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కమాండ్ కొట్టేసి ఎంటర్ కొడుతున్నాం. రైట్? సో, ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చింది చూడండి. థ్రెట్ మైనర్ అని ఇంకో నేమ్. రైట్. సో, ఇప్పుడు దీని గురించి మనకి ఎట్లా యూజ్ చేయాలో చూడాలి. సో, దానికి కమాండ్ ఏందంటే ఇన్ఫో అని కొట్టాలి. ఓకే. సో, ఇన్ఫో అని కొడితే మనకి డీటెయిల్స్ వస్తాయన్నమాట దాని గురించి. థ్రెడ్ మైనర్స్ డీఎన్ఎస్ లుకప్ ఇది. సో, ఆథర్ ఎవరు, వర్షన్ డీటెయిల్స్ వస్తాయి. ప్లస్ యూజ్ థ్రెడ్ మైనర్ ఏపీఐ టు డిస్కవర్ సబ్ డొమైన్స్. ఓకే. దీనికి కూడా ఏపీఐ కావాలి అంటున్నారు. బట్ ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇన్ కేస్ ఏపీఐ లేకుండా వర్క్ అయితదా లేదా అని. రైట్? సో, ఇక్కడ మనం ఆప్షన్స్ అనేవి సెట్ చేయాలి. సో, సేమ్ మెటాస్ప్లాయిట్ లాగానే ఇక్కడ మనకి సోర్స్ ఉంది కదా! సోర్స్‌లో ఏందంటే మనం డొమైన్ నేమ్ గాని, ఐపీ అడ్రెస్ అనేది సెట్ చేయాలి. ఓకే. రైట్. సో, దానికి మనకి ఇక్కడ టాబ్ కొట్టండి 2 టైమ్స్. సో, మనకు ఆప్షన్స్ ఉంది ఇక్కడ. రైట్? సో, ఆప్షన్స్ అని కొడదాం. సో, ఆప్షన్ స్పేస్ ఇచ్చి టాబ్ కొట్టండి మళ్ళీ. సో, ఇక్కడ టాబ్ కొడితే మనకి సెట్ అనే ఆప్షన్ ఉంది. రైట్? సింపుల్‌గా సెట్ అని కొడదాం. సెట్ అని కొట్టినంక మనకి ఇక్కడ ఏదైతే సోర్స్ ఉందో నేమ్ దాన్ని కాపీ చేయండి. కాపీ ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే. సోర్స్. సో, మనకి ఇక్కడ డిఫాల్ట్ ఉంది కదా! మనం నేమ్ ఇయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ bbc.com ఏద్దాం. సో, ఇచ్చేసి ఎంటర్ కొడదాం. సోర్స్ అనేది సెట్ అయిపోయింది. సో, మళ్ళీ ఇన్ఫో కొట్టిర్రనుకో మీకు అక్కడ కనిపిస్తది చూడండి. bbc.com అని. రైట్? ఓకే. సో, ఇప్పుడు దీన్ని రన్ చేయాలి అంటే సింపుల్‌గా రన్ అని కొట్టాలి. రన్ అని కొడితే అది ఆటోమేటిక్‌గా రన్ అయితది. ఓకే. సో, దీని మీద మనకి ఏం రిజల్ట్ రాలేదు. ఓకే. సో, మనకి ఏపీఐ కీ అయితే కావాలి దీనికి. డన్. సో, ఏపీఐ ఏవైతే లేవో వాటి మీద మనం ట్రై చేయొచ్చనమాట. సో, ఇక్కడ బ్యాక్ బోన్‌కి సింపుల్‌గా బ్యాక్ అని కొట్టండి. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. సో, మళ్ళీ మార్కెట్ ప్లేస్ పోదాం ఒకసారి. ఇంకేదైనా చూద్దాం. సెర్చ్ డొమైన్ కొట్టి చూద్దాం. రైట్. ఏం చేద్దామంటే ఇక్కడ సో, మనకి రికాన్ డొమైన్స్ మీద ఉన్నాయి. నాట్ ఇన్‌స్టాల్డ్. సో, ఇదొకసారి ట్రై చేసి చూద్దాం మనం. సింపుల్‌గా కాపీ చేయండి. ఇక్కడ మార్కెట్ ప్లేస్ మళ్ళీ ఇన్‌స్టాల్ అండ్ అది పేస్ట్ చేయండి. ఎంటర్ కొట్టండి. ఓకే. ఇన్‌వాలిడ్ కమాండ్. రైట్? సో, నేను తప్పు కొట్టినట్టున్నా స్పెల్లింగ్. మార్కెట్ ప్లేసెస్ అనుకుంటా. సారీ. మార్కెట్ ప్లేస్. టాబ్ కొడదాం. కరెక్టే. టాబ్ ఇన్‌స్టాల్. ఓకే. ఇక్కడ పేస్ట్. రైట్. సో, మనకి ఇన్‌స్టాల్ అయితే అయిపోయింది ఇది. రైట్. సో, వన్స్ ఇన్‌స్టాల్ అయిపోయినాక మనం లోడ్ చేయనీకి మోడ్యూల్ యూజ్ చేసుకోవచ్చు. మోడ్యూల్స్
లోడ్ ట్యాబ్ కొడదాం ఇక్కడ. సో రెకాన్ వచ్చింది. మళ్ళీ ట్యాబ్ కొట్టండి. ఇక్కడ చూపిస్తది మనకు ఆప్షన్. సో ఇది మనకు కావాల్సింది. ఓకే. సింపుల్‌గా మీరు సి అని టైప్ చేసి డైరెక్ట్ ట్యాబ్ కొట్టిర్రనుకో అది వచ్చేస్తది. లేకపోతే కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. రైట్. కొట్టేసి ఎంటర్ కొట్టండి. మనకి పెన్ అనేది సెలెక్ట్ అయిపోయింది. రైట్. ఇప్పుడు ఇన్ఫో కొట్టండి. ఇందులో చూపిస్తది సోర్స్ మనకి. రైట్. సో ఇక్కడ సోర్స్ సెట్ చేయాలి అంటే ఆప్షన్స్, సెట్, సోర్స్ మనకి bbc.com తీసుకుందాం. మీరు ఏదైనా తీసుకోవచ్చు డొమైన్ నేమ్. సో ఇచ్చేసి అండ్ యాహ్! సారీ ఇక్కడ సోర్స్ అని ఇయ్యాలి. మర్చిపోయాను నేను. సోర్స్ ఇచ్చేసి ఎంటర్ కొడదాం. రైట్. సోర్స్ అనేది సెట్ అయిపోయింది. సో సెట్ అయిందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ ఇన్ఫో కొట్టొచ్చు. సో ఇక్కడ సెట్ అయింది. అండ్ ఇది రన్ చేయనీకి సింపుల్‌గా రన్ అని కొట్టండి. రైట్. సో మనకి మ్యాచెస్ అయితే ఏం రాలేదు. సో ఇట్లా మనం ఈ టూల్‌ని యుటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి ఇందులో. నేను 2, 3 చూపించిన. సో మనకి ఇవన్నీ ఉంటాయి. ఇంగో ఇవన్నీ లైక్ మోడ్యూల్సే. ఇందులోకెంచెలి మనం ఇంట్రెస్టింగ్ థింగ్ తీసుకొని ట్రై కూడా చేయొచ్చన్నమాట. ఓకే. రైట్. సో ఈ టూల్ గురించి ఇన్ డీటెయిల్‌గా మనం తర్వాత మాట్లాడతాం. ఏపీఎస్ ఎట్లా కనెక్ట్ చేయాలి ఏంది అని. సో ప్రెజెంట్ అయితే యూసేజ్ ఇది. ఓకే. సింపుల్ యూసేజ్. సో ఒక టార్గెట్ గురించి గాని, డొమైన్ గురించి గాని ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సో ఈ టూల్స్‌లల్ల మనం ఆ డొమైన్ గురించి ఏసేసి మనకి ఏమన్నా రిజల్ట్స్ వస్తాయా చెక్ చేసుకోవచ్చన్నమాట. సో ఇదంతా ప్రాసెస్ అంతా ఆటోమేషన్ అయితది. సో కొన్ని సార్ల రిజల్ట్స్ అనేవి తప్పు కూడా ఇయ్యొచ్చు. సో మనం క్రాస్ చెక్ అయితే చేసుకోవాలి. ఓకే. సో ఈ 4 టూల్స్. సో మీరు రికార్డింగ్ ఒకసారి చూడండి. నేను ప్రాసెస్ ఏం చేసినానో అండ్ టూల్స్ ఎట్లా యూజ్ చేసినానో, టూల్స్ ఎట్లా ఇన్‌స్టాల్ చేసినానో మీ లైనెక్స్ లోపల ఈ టూల్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకొని పెట్టుకోండి. రైట్. సో మనకి ఫర్దర్‌లా లైక్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్‌లో త్రూ వెబ్‌సైట్ ఉంటది. ప్లస్ హూయిస్ అండ్ డీఎన్ఎస్ వస్తది. సో ఈ ఫేజెస్‌లో ఆ టూల్స్ గురించి పర్టిక్యులర్‌గా ఎట్లా వాడాలి అండ్ ఆ డీటెయిల్స్ ఎట్లా ఫైండ్ ఔట్ చేయాలో చూద్దాం. ఓకే. రైట్. సో ప్రెజెంట్ అయితే ఇన్‌స్టాలేషన్ అవి చూడండి. ఓకే. రైట్.